జరుగుతుంది. అది జంజీ ఉద్యమం అనేది ఏ ఓట్ల చోరీ పేరుతో చేద్దాం అనుకున్నాడు గానీ రాహుల్ గాంధీ వల్ల కాలేదు. కానీ మన మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్యన ఘర్షణల వెనకాలన విదేశీ శక్తులని, దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది. అట్లాగే లడఖ్‌లో జరిగినటువంటి వాంగ్‌చుక్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా శాటిలైట్ ఫోన్లతో గొడవలకు దిగింది. అక్కడ హింసాకాండని ప్రేరేపించింది. అట్లాగే బీహార్‌లో మనం చేద్దాం అనుకుంది, కంట్రోల్ అయింది. అట్లాగే లడఖ్‌లో జరిగినటువంటి హింసాకాండని కేంద్రం కంట్రోల్ చేయగలిగింది. కానీ హింస అయితే ప్రారంభించారు కదా! ఆ మధ్యన రైతుల పేరుతో ఉద్యమాలు, ఖలిస్తానీల పేరుతో ఉద్యమాలు, ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తా వస్తున్నాయి. క్రమంగా ఇవి పెంచుకెళ్ళేటటువంటి ప్రక్రియ జరుగుతోంది. దీని వెనకాలైతే ఖచ్చితంగా సంథింగ్ విదేశీ శక్తులు వస్తుంది. ఇప్పుడు ఐ లవ్ మొహమ్మద్ అనేటటువంటి ఊరేగింపులు ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు జరిగింది? ఏదైనా ఏ రంజాన్ సందర్భంగా ప్రారంభించారా? లేకపోతే ఏ బక్రీద్ సందర్భంగానే చేస్తున్నారా? లేదు. అకస్మాత్తుగా ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముస్లింలని, యూత్‌ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు. వాళ్ళ తప్పే లేదు. వాళ్ళ తరపున వాళ్ళు చేసుకోండి. కానీ ఇప్పుడెందుకు తెచ్చారు అకస్మాత్తు? తీసుకొచ్చినంత వరకు అయితే బాగానే ఉంటుంది. కానీ దాని సందర్భంగా హింసాకాండాలు జరుగుతున్నాయి. వార్నింగ్‌లు ఇస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్‌ని తీసుకొచ్చి చంపేస్తాం అని అక్కడ వార్నింగ్‌లు. అట్లాగే మరొక చోట ఘర్షణ ఏది బరేలీ ప్రాంతంలో పోలీసులు కంట్రోల్ చేసినా కూడా దాడులకి పాల్పడితే రాయ్‌బరేలీ దగ్గర చివరికి లాఠీ చార్జ్ చేసి కంట్రోల్ చేయాల్సొచ్చింది. అంటే అక్కడ కమ్యూనల్ క్లాషెస్ క్రియేట్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దేశంలో మొత్తం అగ్గి రాజేసే ప్రయత్నం చాలా సీరియస్‌గా జరుగుతుంది. అంతర్జాతీయ శక్తులు కూడా కాచుకు కూర్చునున్నాయి. వీటన్నిటి వెనకాల ఉంటున్నాయి. భారతదేశంలో అల్లకల్లోలం చేసేసి ఒక నేపాల్ లాగా, ఒక ఏదైతే బంగ్లాదేశ్ లాగా తయారు చేయాలన్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనడానికి సాక్ష్యం. దాంట్లో అడ్వాంటేజ్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నది ప్రత్యక్షంగా కనబడుతోంది.